ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నీటి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల బనకచెర్ల ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఏపీ చర్యల వల్ల తెలంగాణలో సాగునీరు, తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో చర్చలు జరిపారు. గోదావరి, కృష్ణా జిల్లాల్లో న్యాయబద్ధమైన వాటా సాధిస్తామన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టులో కేసు వేస్తామని చెప్పారు. గోదావరి ట్రైబ్యునల్ ఉత్తర్వులు, విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తోందని చెప్పారు. కేంద్రం అఫెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతుందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని కేంద్ర నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. అయినా ఏపీ పరోక్ష మార్గాల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తోందని, ఏపీ చర్యలను తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి ఉత్తమ్ అన్నారు.